ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతున్న తమిళ్ మూవీ సతైంద్రు మారుదు వానిలై. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాల్సి వస్తే, సో ఈ మూవీలో స్టోరీ పాయింట్ అనేది రొటీన్ గా ఉన్నప్పటికీ బట్ ఆ స్టోరీ పాయింట్ ని బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. ఇంకా చెప్పొస్తే సెకండ్ హాఫ్ లో ఈ మూవీకి సంబంధించి స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం అండ్ ప్రిడక్టబుల్ వేలో ఉండడం మూవీకి పెద్ద మైనస్ నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ లో యాజ్ యూజువల్ గా అక్కడ జరుగుతున్న ప్రతి దానికి దీని వెనకాల ఉంది మన హీరో అనేది మనం సింపుల్ గా గెస్ చేస్తాం అనమాట. అలా గెస్ చేయకుండా ఓవరాల్ మూవీ మొత్తాన్ని తీసుకెళ్లి క్లైమాక్స్ లో దీని వెనకాల హీరో ఉన్నాడు అని ఒక బలమైన పాయింట్ తో ట్విస్ట్ గా రివీల్ చేస్తుంటే వేరే లెవెల్ ఉండదు అనమాట. సో ఓవరాల్ మూవీ మొత్తంలో సో కొంతవరకు డైరెక్షన్, కొంతవరకు స్క్రీన్ ప్లే మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో హీరో అయిన జై అలియాస్ రామచంద్రన్ చంద్రు. సో చంద్రు ఈ మూవీలో హీరోయిన్ అయిన జానకి అలియాస్ మీనాక్షి గోవిందరాజన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒక పెళ్లి కోసం కొడైకెనాల్కి వెళ్తారనమాట. అక్కడ మన హీరోకి హీరోయిన్ కి గొడవ జరిగింది. గొడవ జరిగిన మార్నింగ్ నుంచి హీరోయిన్ అయిన జానకి కనపడకుండా పోతుంది. సో నైట్ భార్యాభర్తలు గొడవ పడ్డారు అని సో జానకిని హీరో అయిన చంద్రుడే ఏదో చేశాడు అని అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. మరి ఫైనల్ గా అసలు జానకి ఏమైంది అండ్ అలాగే చంద్రుడే జానకిని ఏమైనా చేశాడా, ఇలాంటి పాయింట్ తెలుసుకోవాలి అంటే రిమైనింగ్ మూవీ చూడాల్సింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్ గా నాకు సెకండ్ హాఫ్ కొంతవరకు ఎంగేజ్ చేసింది అనమాట. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ పోర్షన్ లో మన హీరో ఆడిన ఈ గేమ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. బట్ మెయిన్ గా ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడాల్సి వస్తే, ఫస్ట్ హాఫ్ లో ఒక స్టోరీ పాయింట్ ని రివీల్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో మెయిన్ గా ఏంటి, మన హీరో హీరోయిన్స్ యొక్క లవ్ ట్రాక్ నాకు అంత బలంగా అనిపించదు అనమాట. అంటే హీరో హీరోయిన్స్ ఫస్ట్ టైం కలుస్తారు, సెకండ్ టైం కలిసినప్పుడే హీరో హీరోయిన్ కి నన్ను పెళ్లి చేసుకుంటావా అనడం, హీరోయిన్ కూడా ఒప్పుకొని పెళ్లి చేసుకోవడం. సో నాకు అక్కడ ఆ పాయింట్ అనేది అంత కన్వీనియన్స్ గా తెలియదని చెప్పుకోవచ్చు అనమాట. హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి మధ్య కొంత లవ్ ట్రాక్ ని బిల్డ్ చేసి ఆ తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు అంటే కొంచెం బెటర్గా ఉండేది అనమాట. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ లో నాకు మెయిన్ ఏంటంటే అంటే మన కేజీఎఫ్ విలన్ అయిన గరుడ రామ్ ని పరిచయం చేశారు. అంటే ఆయన విలన్ క్యారెక్టర్ కాబట్టి ఆయన క్యారెక్టర్ ని ఎంత బాగా యూజ్ చేసుకుంటారు. అండ్ అలాగే ఆయన ఈ మూవీలో ఒక ఫ్రాడ్ పని అయితే చేస్తాడనమాట. ఆ ఫ్రాడ్ పని మన హీరోకి సింపుల్ గా తెలిసిపోద్ది అనమాట. అట్ట కాకుండా విలన్ అయిన గరుడ రామ్ మీద సో తన మీద మన హీరోకి అనుమానం రావడం అండ్ అలాగే తన ఇంటెలిజెంట్ యూజ్ చేసుకుని అసలు ఈ విలన్ తను చేసే ఫ్రాడ్ ఏంటని మన హీరో తెలుసుకునేలాగా ఏమైనా సీన్స్ ఉంటే బాగుండదు అనమాట. సింపుల్ గా విలన్ ఏం చేస్తున్నాడు అనేది హీరోకి సింపుల్ గా తెలిసిపోవడం అండ్ అలాగే హీరో సింపుల్ గా విలన్ ని కూడా క్లోజ్ చేసేసడం. సో ఇలాంటి పాయింట్లు అనేవి నాకు అంత కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే యోగి బాబు గారు అండ్ అలాగే సత్యం, అంటే తమిళ్లో ఇద్దరు టాప్ కమెడియన్స్ ఈ మూవీలో పెట్టినప్పటికీ వాళ్ళ మీద అంటే యోగి బాబు గారి మీద ఒకటో రెండో సీన్స్ రాసినప్పటికీ బట్ మెయిన్ ఏంటంటే ఆ ఇద్దరు కమెడియన్స్ యొక్క కామెడీ టైమింగ్ ని అంత పర్ఫెక్ట్ గా అయితే యూస్ చేసుకోలేదు అనమాట. అంటే ఓవరాల్ మూవీలో స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ డైరెక్షన్ పరంగా అవనండి, స్క్రీన్ ప్లే పరంగా అవనండి, ఇంకా చెప్పొస్తే ఈ మూవీలో కాస్ట్ అండ్ క్రూన్ కూడా అంత బలంగా యూజ్ చేసుకోలేకపోయారు అండ్ స్టోరీని కూడా అంత బలంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఈ తమిళ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది బాగానే ఉంది అండ్ అలాగే తెలుగు డబ్ చేసే సాంగ్సే అంత పర్ఫెక్ట్ మ్యాచ్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వల్ల నా పరంగా సోసోగొన్ని. సో ఓవరాల్ గా ఇదండి సతైంద్రు మారుదు వానిలై మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.